అయిపోయిందా? రెడీ అయిపోయినావా? yes finally 3 బ్యాగులు చేసిరుగా. ఇంత లగేజ్ తో స్టార్ట్ అవుతున్నాం. మనది 4 days ట్రిప్ కదా, ఇక ఆ మాత్రం లగేజ్ లేకుంటే ఎట్లా? అంతే అంతే. హౌ క్యూట్ నో. మా అమ్మ నాన్న మమ్మల్ని దింపడానికి వచ్చి ఇక్కడ ఏమి వినిపించదు, బైక్ కూడా తెచ్చుకోలేదు, అందుకని ఇలా 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 అని చెప్పేస్తుంది అనమాట. సో పిల్లలు హనీమూన్ వెళ్తున్నారు. వాళ్ళని డ్రాప్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. కూడా బస్ స్టాండ్ లో తయారైంది. ఫుల్ అలసిపోయా, ఫుల్ చేజింగ్గా రన్ చేసినాం మేము ఫ్లైట్ని మిస్ అయిపోతామని. సో ఎట్ లాస్ట్ వెళ్తున్నాం. గేట్ నెంబర్ 109 వరకు ఉరికిచ్చినామని చాలా ఫాస్ట్గా పరిగెత్తిండు, నన్ను ఫాస్ట్గా పరిగెత్తించిండు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ చూపిస్తుంది నా వాచ్లో అయితే. 5 minutes మాకుంది కరెక్ట్ 10 minutes టైమ్. 10 minutesలో మేము పోయి కాడికి వచ్చేసారి. అది సో బేసిక్ ఏంటంటే అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది. సో అందుకనే ఫస్ట్ టైం ఒక రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చాలా ఎక్సైటెడ్. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను ఫ్లైట్లో పోదామంటే 2 hours ముందే నన్ను తీసుకెళ్తుంది. మేకప్ లేకున్నా సరే కానీ ఫ్లైట్కి టైంకి వచ్చేసారి. ఎస్ 1 2 3 బ్యాగేజ్ నాతోనే మోయిపించింది. ఒక చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకుంది అంతే. వేసుకొని నాకు చెమట ఎట్లా వస్తుంది చింతలు ఇట్టలి. సో వీ హ్యాడ్ టు రిక్వెస్ట్ ది టీమ్, ఎందుకంటే మేము వెబ్ చెకింగ్ కూడా చేయలేదు. ఇట్ వాజ్ అ సడన్ ప్లాన్. మార్నింగ్ బుక్ చేసుకొని వచ్చేసినాం లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని. సో అందుకే ఇంకా లేట్ అయిపోయింది. సో వాళ్ళు యాక్చువల్లీ మాకు బాగా కోఆపరేట్ చేసారు, అందుకే మేము ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేసినాం. విశాల ఎయిర్లైన్స్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు, రకరకాలుగా ఉంది మాస్టర్. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ కొంచెం నాకు ఇయర్ పెయిన్లా వస్తుంది, బట్ ఫస్ట్ టైం కదా, సో బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు వస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం. నేను 2010లో మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇట్లే మేము కన్ఫ్యూజ్ అయ్యాము. ఏంటంటే అక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చి సార్ కెన్ యూ ప్లీజ్ వన్స్ ఓపెన్ అమౌంట్ అన్నారు. వచ్చి ఏమంటుందిరా అనుకున్నాం. అసలు అది ఓపెన్ అట్లా అని చెప్పి అలా అంటే ఓపెన్ అని ఓ బాగు అని చెప్పి అప్పుడు తెలుసు. సో ఇందాక నాకు ఆ టిప్ చెప్పిండు, ట్రై చేసిన, పని చేసింది, కానీ చాలా బాగుంది. ఇప్పటి నుంచి ఎక్కడ పోదామన్నా ఫ్లైట్ పోదామని చెప్తాను. బేసిక్గా దానికి విస్తారా ఎయిర్లైన్స్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా సర్వీసెస్ బాగున్నాయి. సో ఇందాక దీంట్లో మంచి శాండ్విచ్ కుకీస్ కూడా ఇచ్చింది. నా ఫేవరెట్ శాండ్విచ్ ఇచ్చారు. మేము దాని బాంబే కచ్చా శాండ్విచ్. యాక్చువల్లీ నాకు అసలు నచ్చదు బ్రెడ్ ఫుడ్, బట్ స్టిల్ తిన్నాడు. పాపం ఆకలేదు, నేను తినేసినాం. సో అది ఇంకొక 10-15 minutesలో విల్ ల్యాండ్ ఇన్ గోవా. ఎస్, అంతకుముందు మేము హరీలో వచ్చాం కాబట్టి ఎయిర్పోర్ట్లో మాట్లాడతా అని చెప్పింది, అది మాట్లాడలేకపోయింది. యాక్చువల్లీ చాలా అనుకొని వచ్చినా మాట్లాడాలి అని, బట్ మేమున్న హరికి అసలు పరిగెత్తడమే సరిపోయింది, మాట్లాడడానికి సీన్ లేదు. సో గోవా ఎయిర్పోర్ట్లో మాట్లాడుతుంది. గోవా వచ్చేసినాం ఫైనలీ అట్ గోవా ఎయిర్పోర్ట్. గోవా ఎయిర్పోర్ట్లో ఇంత ప్రశాంతంగా ఇందాక హైదరాబాద్ నడిచినామా? నేను హైదరాబాద్ అసలు చేజింగ్ ఉండే, అసలు జనాలని పక్కకు జరుపుకుంటూ ఉరికినా. సో ఇప్పుడు చాలా ప్రశాంతంగా నడుస్తుంది. వెరీ గుడ్. వెనకాల బ్యాగు, కింద 2 బ్యాగులు. నువ్వేమో చూపి, నీ బ్యాగ్ చూపి. అగో ఓ బ్యాగ్ ప్యాక్ వేసింది సన్నది వెనకాల తిరుగు. అగో ఇది మోస్తుంది, అలా మోస్తున్నాను బిల్డప్. అంటే ఐఎమ్ హెల్పింగ్ యూ ఏదో అలా కొంచెం. ఇక్కడ గోవా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మేము గోవా మైల్స్ యాప్ నుంచి క్యాబ్ బుక్ చేసాము. సో మా రూమ్ వచ్చేసి మిత్రా హాస్టల్ అని చెప్పి
ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెగటార్. సో వెగటార్ బీచ్ దగ్గరలో ఉందన్నమాట. సో అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి. దట్ ఈస్ కరెంట్లీ వీఆర్ ఇన్ మోపా, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో హీ డజంట్ నో. సో బుక్ చేసేసినాక అన్నీ చేసినాక చెప్పినమాట. మొత్తం ప్లాన్ ఐటినరీ అంతా వేసిన తర్వాత షీ గట్ నో దట్ వీఆర్ ఫ్లయింగ్ టు గోవా అనేది. యాక్చువల్లీ నాకు గోవా ప్లాన్ కూడా తెలియదు. 1 day ముందు జస్ట్ ఇట్లా జస్ట్ ఒక హార్స్ ముందు అనుకోవచ్చు, 1 day కూడా కాదు, హార్స్ ముందు జస్ట్ ప్యాక్ యూర్ లగేజ్ ఇటు వెళ్తున్నాం. సో అట్లా మొత్తం అయితే గోవా వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ బుక్ ద క్యాబ్ టు అవర్ హోటల్ రూమ్. నౌ టైమ్ ఈజ్ 7:30 ఈవినింగ్. సో ఇప్పుడు వెళ్ళిపోయి ప్లాన్స్ అయితే ఏమున్నాయంటే డే 1 అనుకోవచ్చు. ఇది డే 1 అంటే ఇంకా మేము మొత్తానికి 6కి బయలుదేరి, బేసిక్గా చెప్పినా కదా 5 o'clockకి ఎయిర్పోర్ట్ లేట్ వచ్చినాము. లేట్ వచ్చినందుకు ఫుల్ పనిష్మెంటే. ఒక 1.5 kilometers బాగా ఉరికిచ్చిండ్రు. నేను యూజువల్గా ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు గేట్ నెంబర్ 1 to 10 మధ్యలో ఉంటుంది. నేను బోర్డింగ్ పాస్ మీద చూస్తే గేట్ నెంబర్ 109. సో 2 floors కిందికి దిగి ఒక 1 kilometer ఉరకాలు వస్తుండే. సో ఫస్ట్ ఈమెకి బేసిక్ ఏంటంటే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమే గబ్బులు వచ్చింది. జిఎంఆర్ అంత పెద్దగా ఉందా అనిపించింది ఫస్ట్ టైం. అరే ఇంత దూరం రా బాబు అనిపించింది. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, క్రేజీ. సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ మై హస్బెండ్. ఓకే, ఫీల్ గోవా ఉంది అక్కడ. సో యూర్ యాక్చువల్లీ ఫీలింగ్ గోవాను. మొత్తానికి అయితే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయినాం అన్నమాట. ఫ్రెష్ అయిపోయి మనం డ్రెస్సెస్ చేంజ్ కూడా ఏం చేసుకోలేదు. సో అదే డ్రెస్సెస్తోనే మేము ఇక్కడ ఒక ఫ్లీ మార్కెట్ ఉందన్నమాట. మేమున్నది ఎక్కడ అంటే వెగటార్ బీచ్ దగ్గర. సో వెగటార్ బీచ్ దగ్గర హిల్ టాప్ అనే ప్లేస్లో దిస్ అ ఫ్లీ మార్కెట్ గోయింగ్ ఆన్ అని చెప్పి మాకు ఆ రిసెప్షన్లో ఉన్న అతని పేరు ఏంటంటే దీపక్ బ్రో, ఒక అతని పర్సన్ అక్కడ కలిసాడు. సో ఆయన ఏం చెప్పిందంటే ఇక్కడ వెగటార్లో హిల్ టాప్ అనేది ఒక ఫ్లీ మార్కెట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేస్తారు, మీరు వెళ్ళండి అని అంటే సరే మేము ఆ రోజు ఎలాగో ఏం అనుకోలే కాబట్టి సో ఈ ఫ్లీ మార్కెట్ అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళినాం ఇద్దరం కలిసి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ కౌంటర్స్లో ఉన్నదందరూ కూడా మన వాళ్ళు కాదు సేల్ చేసేదంతా, నాట్ ఇండియన్స్. దర్ ఆల్ ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ స్టాక్ అంతా కొనుక్కొని దే ఆర్ సెల్లింగ్ అన్నమాట ఈ హిల్ టాప్లో. సో వేరే మార్కెట్స్ ఉన్నాయి, అంజునా తర్వాత ఇంకా మార్కెట్స్ ఉన్నాయంట ఫ్రీ మార్కెట్స్. వాటిల్లో మోస్ట్లీ మన ఇండియన్సే అంటే మన బిజినెస్ చేస్తుంటారు. కానీ ఇక్కడ బిజినెస్ మాత్రం వీళ్ళు ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి అటు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అంటే మాకు విండో షాపింగ్ అయితే ఇది బాగుండే, బట్ ఇట్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. నాకైతే ఇది నిజంగా చెప్పాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ లా అనిపించింది. సో డిఫరెంట్గా వాళ్ళ ఫుడ్ అంతా కానీ వాళ్ళ క్లోతింగ్ కానీ వాళ్ళ ఆర్ట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ గుడ్ ప్లేస్, పక్కా వెళ్ళాలి ఎవరైనా గోవా వెళ్తే మాత్రం. ఇక్కడ నా జన్మలో నేను 300 రూపాయలు పెట్టి ఎప్పుడు నేను సమోసా చాట్ తినలేదన్నమాట. ఆకలి వేస్తుండే చాట్ తిందామని పోయి సమోసా కట్లెట్ అన్న ఒకటి అని అంటే అన్న చేయించిండు. ఎంత అంటే 300 రూపాయలు చెప్పి ఒక్కసారి షాక్ అయినా. 300 మా హైదరాబాద్లో 10 కప్పులు వస్తాయని చెప్పిన నేను. మేము విన్నది తప్ప లేకపోతే అని చెప్పింది తప్ప మాకు అర్థం కాలే కాసేపు. we took only 1 plate అన్నాను. 1 plate is 300 అన్నాను. సో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ నడుస్తుంది నైట్ అంతా కూడా. సో వాళ్ళల్లో సింగర్ వచ్చేసి మనకి అన్ ఇండియన్ ఫీమేల్ సింగర్ అండ్ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళందరూ కూడా అక్కడే దే నాట్ ఇండియన్స్ అనమాట, దే ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అగైన్. సో ఎంత బ్యూటిఫుల్గా వాయిస్తున్నారంటే అబ్బా. అక్కడైతే మేము ఒక ఈజీగా 45 minutes ఉన్నామా, 45 minutes to 1 hour ఉన్నాం అక్కడే స్పెండ్ చేసినాము. అండ్ జనాలు ఎంత బాగా అంటే అసలు ఆ మ్యూజిక్కి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ ద డాన్సింగ్ టు మ్యూజిక్ ఇక్కడ చూస్తుంటే మీరు అందరు హ్యాండ్స్ వేవ్ చేయడం కానీ, సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ చాలా క్రేజీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆ వైబ్ చాలా డిఫరెంట్ ఉండే అనమాట. సో అందరూ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ నిల్చొని డాన్స్ చేయడము, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడము. సో మేము ఇంకా మ్యూజిక్తో పాటు మాకు టైం పెద్ద లేదు కాబట్టి మేము అక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తున్నాం అనమాట. ఆల్ దిస్ 3D ఆర్ట్స్, 3D హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ కూడా. సో వీఆర్ ట్రైన్ టు ఎక్స్ప్లోర్. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు మనకు నచ్చితే నెక్స్ట్ టైం వచ్చి కొందామని. బట్ మాకు నచ్చినట్టుగా నాకు తెలిసి అక్కడ ఏమీ లేదు, ఎందుకంటే అంతా కూడా అక్కడ ట్రావెలర్స్కి బాగా ఆ బట్టలు మనం వేసుకోలేము అలాంటివన్నీ ఉన్నాయి. సో అందుకే ఏం కొనుక్కోలేదు ప్రస్తుతానికి అక్కడైతే.
గుడ్ మార్నింగ్. సో మేము ఇప్పుడు దిస్ ఇస్ డే 1. నిన్న నైట్ వచ్చాము, కానీ అంత అంటే అలసిపోయినాం కాబట్టి సో మేము ఉన్న స్టే చూపించలేదు. దిస్ ఈజ్ మిత్ర హాస్టల్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎందుకంటే కొంచెం అవుట్స్కట్స్లో వెగటార్ బీచ్ దగ్గర ఉందన్నమాట. ప్రస్తుతానికి మా మేడం ఏం చేస్తుంది చూద్దాం. ఇక్కడ అమ్మో పొద్దున లేదు, రెడీ అయి కూర్చుందిగా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏం చేయాలి సార్ నువ్వు? నీకు టాస్క్. సో బేసిక్గా నేను అడిగాను మిత్ర హాస్టల్ ఎలా ఉందని చెప్పి, రూమ్ స్టే ఎలా ఉందని చెప్పి. సో బాగుందని చెప్పింది. ఈజ్ ఇట్ గుడ్? బ్యూటిఫుల్. మంచి గ్రీనరీ, చుట్టుపక్కలంతా బర్డ్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. క్రేజీ ఉందన్నమాట. సో ఇలాంటి స్టేస్ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే క్రౌడెడ్గా లేకుండా, హెవీ లేకుండా ఉంది. బాగా కలింగట్ బీచ్ వెళ్తే మాత్రం మనకి ప్రెసెంట్ గోవా అయితే ఇట్స్ లైక్ కంప్లీట్లీ మనం ఎట్లా అంటే హైదరాబాద్లో ఒక మార్కెట్కి వెళ్తే ఎట్లుంటే అట్లుంది. సో మేము అందుకే ఈ బెస్ట్ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. చాలా బాగుంది. సో మీకు దీన్ని అంటే లైక్ మేము చెప్తాం, ఈ రూమ్ చూసినాక మీకు కూడా అట్లా అనిపిస్తే పక్కా ఈ బీచ్ని విజిట్ చేయండి. చాలా బాగుంది. వెగటార్ బీచ్ అనమాట. ఇట్స్ నాట్ మచ్ క్రౌడెడ్. సో అండ్ మోస్ట్లీ ఇక్కడ మనకి ఫారినర్స్ కనిపిస్తుంటారు. ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి చాలా వచ్చారన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వు రూమ్ టూర్ చేయి, చూపి మన రూమ్ ఎలా ఉందో. సో దిస్ ఇస్ అవర్ రూమ్. కొంచెం మెస్సీ ఉన్నట్టుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ లేచేసి యూజ్ చేసేసి స్నానాలు చేయడము అన్న. దిస్ ఇస్ అవర్ రూమ్. యా, సో స్మాల్ క్యూట్ రూమ్. చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ డిఫరెంట్ షేప్ లో ఉంది. యూజువల్లీ మనకి స్క్వేర్స్ లేకపోతే అట్లా డిఫరెంట్ ఉంటది. ఇది వచ్చేసి డైమెన్షన్స్ చాలా డిఫరెంట్ ఉంది. అందుకే మాకు చాలా రూమ్ చాలా నచ్చింది నిజంగా చెప్పాలి. అంటే ఎట్లా అంటే రూమ్ కార్నర్ లేదన్నమాట, ఒక కార్నర్ లేదు. సో ఇట్స్ లైక్ హెక్సగాన్ చేసి దాంట్లో కట్ చేస్తే సగం పార్ట్ అనేది మా రూమ్ అనమాట. అండ్ ఇఫ్ యు సీ హియర్, మనం తిరుపతిలో ప్రతి రూమ్ లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నట్టు ఇక్కడ ప్రతి రూమ్ లలో ఒక డ్రీమ్ క్యాచర్ ఉంటాయి. సో బయట మస్తు అమ్ముతున్నారు ఇవి. దిస్ నాట్ ది లార్జ్ సైజ్, దీనికంటే పెద్ద కూడా ఉన్నాయి ఇంకా. సో ఎంత బాగున్నాయి డ్రీమ్ క్యాచర్స్. అయితే శ్రీకాంత్ కి దానిపైన కనబడింది. సో ఎప్పుడు తీసుకుందాం అనుకున్నాడు. వెళ్ళేలోపు మేము చాలా షాపింగ్ అయితే చేయాల్సిందే. అండ్ నిన్న రాత్రి మేము వి హావ్ బీన్ టు హిల్ టాప్ ఫ్లీ మార్కెట్. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండే. సో ఇక్కడ ఇంకా పోలే. యా, హిల్ టాప్ అని స్టాంప్ వేయించినాము. సో ఏంటంటే మాకు ఇక్కడ హోస్ట్ దీపక్ బ్రో అని ఉన్నారు ఇక్కడ మిత్ర హాస్టల్లో. హీ సజెస్టెడ్ అస్. అంటే మేము నైట్ వచ్చేసరికి 9 అయిపోయింది. సో 9 తర్వాత ఇక్కడ తినడానికి అంటే ఆల్రెడీ కొంచెం అలసిపోయి ఉన్నాం అనమాట. సో నియర్ బై ఇప్పుడు వెళ్ళి బీచ్లో ఏం ఎంజాయ్ చేస్తారు సార్, తిరిగడే ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ ఫ్లీ మార్కెట్ గోయింగ్ ఆన్ హియర్ హిల్ టాప్లో. అండ్ ఎవ్రీ ఫ్రైడే దట్ విల్ బీ ఆన్ అంట. అండ్ అంజనా బీచ్ దగ్గర ఈ రోజు ఉంటుంది. ఎవ్రీ డే అంటే ఒక్కొక్క బీచ్ దగ్గర ఒక్కొక్క టైం ఉంటుంది. సో నిన్న వచ్చేసి ఇక్కడ టుడే ఇవాళ మాకు అంజనా మార్కెట్ బీచ్ దగ్గర ఉంది. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఎస్, అంటే అది నైట్ టైం ఉంటుంది బేసిక్గా. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 PM అండ్ ఇట్ లాస్ట్ టిల్ 1 AM అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ లో మాత్రం దే విల్ హావ్ సమ్ మ్యూజిక్, లైవ్ లాస్ట్ డీజే ఉండి క్లోజ్ చేస్తారు దాన్ని. అంటే బేసిక్ గా మన దగ్గర నాంపల్ ఎగ్జిబిషన్ ఉంటుందా, సో ఆ టైపు. సో అందరు స్టాల్ పెట్టుకొని అన్ని అమ్ముతుంటారు అనమాట. సో ఏంటంటే కొంచెం ఇక్కడ అంతా కూడా హ్యాండ్ మేడ్ ఎక్కువ ఉంటాయి. ఆర్ట్ వర్క్, హ్యాండ్ మేడ్. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇక్కడ నుంచి బయట మన స్టాల్స్ అన్ని కూడా, హిల్ టాప్ లో స్టాల్స్ అన్ని కూడా మీకు వీడియో చూపిస్తాను నేను, అన్ని క్లిప్స్ కొన్ని. దాంట్లో ఎవరు కూడా ఇండియన్స్ అమ్మినట్టు కనిపించలేదు, మన వాళ్ళు అమ్మట్లేదు. మొత్తం అంతా బయట నుంచి వచ్చే వాళ్ళే మార్కెట్ చేసి వాళ్ళే అమ్ముతున్నారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్. వాళ్ళంతకు వాళ్ళు ఒక ఆక్యుపేషన్ అనేది పెట్టుకున్నారు వాళ్ళంతకు వాళ్ళు. సో అట్లా. సో నౌ వీఆర్ లీవింగ్ టు వెగటార్ బీచ్. సో ఫస్ట్ నిన్న మార్కెట్ లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళకి 3D పైన లైక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో మేము ఎక్కడ చూసినా 3D కనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. తర్వాత ఇంకేమంటారు, నియాన్ కలర్స్ యూజ్ చేస్తున్నారు బాగా. తర్వాత మొత్తం లెదర్ మీద ఫోకస్ చేయడము. సో అట్లా మొత్తం అంతా ఎట్లుందన్నమాట వాళ్ళది. ప్యూర్ లెదర్ వి బూట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎస్. సో లెట్స్ గో. సో మీది ఒక్కటి మా రూమ్ ముందు చూపించినాం కదా. సో కొంచెం అది ముందరంతా కొంచెం క్లీన్ నడుస్తుంది. రాత్రంతా పార్టీ నడిచింది, డిచ్ అని మొత్తము. మార్నింగ్ 5 వరకు మాకు సౌండ్ వినిపిస్తున్నామండి, మ్యూజిక్ అంతా కూడా. కానీ మేము అలసిపోయినాం కాబట్టి పడుకున్నాము. మేబీ టునైట్ వీ మైట్ ఎంజాయ్ ది మ్యూజిక్ హియర్. సో అట్లా. యా. సో ఈ క్లీన్ చేస్తుంది కాబట్టి ఈ రూమ్ టూర్ అనేది, ఐ మీన్ ది
మిత్ర హాస్టల్ టూర్ అనేందుకు చేద్దాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ పేమెంట్ మాకు 3 nightsకి 10,000కి వచ్చింది. ఎందుకు బేసిక్గా ఇంక్లూడింగ్ టాక్సెస్ అనేది వచ్చింది మాకు. ఈ ఏరియాలో ఈ టైంలో అసలు ఇంత తక్కువ రావడం అనేది నేను కొంచెం నిజంగానే ఎగ్జాక్ట్లీ. సో క్రిస్మస్ అంటే గోవా, గోవా అంటే క్రిస్మస్. సో ఒక ఈ టైంలో వస్తున్నారు అని అంటే ప్లానెట్ అట్లీస్ట్ a month or couple of months prior. ఎందుకంటే మేము సడన్ గా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంత దూరం తిరిగిపోయింది. సో యాక్చువల్లీ మీ అందరికి చెప్పేది ఏంటి అంటే ఇట్స్ 1 month. యా, it's December 23rd. 1 month to our wedding. అది వెళ్దాం ఇంకా. yes, చలో.